జాను జాను కిచెన్లో ఉన్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా కిచెన్ పెళ్లి చేసుకున్నావా? ఎప్పుడు చూడు కిచెన్లోనే ఉన్నానంటావు. నాకు లొకేషన్స్కి లేట్ అవుతుంది. నీకెన్నిసార్లు చెప్పాను జాను అని పిలవద్దని? అలవాట్లో పొరపాటున వచ్చింది. ఐఎమ్ సారీ సారీ. రాత్రిరంతా మేల్కొని ఉండం, పొద్దున్న లేట్గా లేచి లొకేషన్స్కి టైం అవుతుందండం. పైగా నేను వంట సరిగ్గా చేయట్లేని మీ అమ్మగారికి కంప్లైంట్ చేయడం. ఆ రోజు నేనేదో సరదాగా చెప్పానే. మీరు సరదాగా అన్నారు, కానీ మీ అమ్మ మా అమ్మ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. నేను వంట చేసి ఫోటో తీసి గ్రూప్లో పెట్టిందే నమ్మట్లేదు. ఈ గ్రూప్ ఏంటి? మీ అమ్మ మా అమ్మ కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారులే. నేను వంట చేయాలంట, ఫోటో తీసి గ్రూప్లో పెట్టాలంట. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. చిన్నగా మెడబెణికింది, కొద్దిగా జెండుగం రాయొచ్చుగా. నీకంత సీన్ లేదులే కానీ లొకేషన్స్కి టైం అవుతుంది. నేను చపాతీలు చేసుకోవాలి. వెళ్ళండి. శోభా, సరే నేను లొకేషన్స్కి వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. డైరెక్టర్ 3 times కాల్ చేశాడు. వెళ్ళు. ఏమన్నా ఇవ్వచ్చుగా? లాగి పెట్టి రండి. ఇవ్వనా? వద్దులే. నమస్తే సార్. సరే, ఆ విక్కీ వచ్చాడా? వస్తున్నాడు సార్. ఓ ఓకే. ఈ ప్రొఫైల్ బాగుంది, ఇది కూడా ఓకే. ఓకే ఫైన్. విక్కీ ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అది స్మోక్ చేద్దామని పాన్ డబ్బా దాకా వెళ్ళాను. వెళ్ళు. ఒక్క నిమిషం, నీకు స్మోకింగ్ అలవాట్లేదు కదా? ఆ విషయం గుర్తొచ్చే మళ్ళీ వెనక్కి వచ్చేసానండి. అవును, మొన్న నువ్వు వారం రోజులు ఊరు వెళ్ళట్టున్నావు, ఏంటి సంగతి? అంటే మా వైఫ్ వాళ్ళ డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నారు మరి? బ్యాడ్ లక్ సార్, బతికేసాడు. బతికేసాడంటే బ్యాడ్ లక్ అంటే ఏంటయ్యా, పిచ్చోడవా నువ్వు? అంటే మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వస్తే మళ్ళీ 1 week లీవ్ పెట్టి వెళ్ళాలి కదా సార్, అందుకని. వెళ్ళవయ్యా, వెళ్ళు. నీ వల్ల నాకు పిచ్చొచ్చేలా ఉంది. లొకేషన్ వరకు ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఒక స్కూల్ లొకేషన్ అడిగారు, అది కూడా సెట్ చేశాను. ఓ 1 weekలో షూట్కి వెళ్ళొచ్చేమో. ఓకే అయితే సరే, వెళ్తాం మరి. బాయ్. శోభా, ఇక్కడ కిచెన్లో. ఇంకింట్లో వేరే ప్లేస్ వెళ్ళినట్టు ఎప్పుడు కిచెనేనా? ఒక పని చేయి, బెడ్షీట్ కూడా తీసుకుని వెళ్ళి కిచెన్లోనే పడుకో. కొంచెం బిజీగా ఉన్నాను, అదేదో నువ్వే తెచ్చివ్వచ్చుగా. అసలు ఇది నా గురించి ఏమనుకుంటుంది? ఇలా కాదు దీని సంగతి. నీకెప్పుడు ఇదేనా? ఇంత అందాన్ని ఎదురుగుండా పెట్టుకుని వేరే పని ఏమన్నా పెట్టుకుంటాడా ఎవడైనా? ఎంత ముద్దు చేతనావో. పోరా. ఏయ్, నేను చెప్పేది విను, ఆగు ప్లీజ్ ప్లీజ్. అబ్బా ప్లీజ్. కాఫీ. నాకు పనుంది. నాకు కూడా. ఏయ్, త్వరగా రెడీ అయ్యి రండి, మీకోసం గులాబ్ జామ్ చేశాను. నేను వచ్చేసా. వస్తున్నా. ఏంటి ఈరోజు ఎందుకు గులాబ్ జామ్ చేసావు? మొన్న చేయమని అడిగావు కదా. అది మొన్న. ఆ రోజు నాకు వర్క్ ఉండి కుదరలేదు, అందుకే ఈరోజు చేశా. నాకొద్దు. నేను ఇంత కష్టపడి చేస్తే వద్దంటావా? మూసుకొని తిను. నువ్వు తింటే ఒక గిఫ్ట్ ఇస్తా. నిజంగా ఇస్తావా? పక్కా. గిఫ్ట్ ఫస్ట్, గులాబ్ జామ్ నెక్స్ట్. ఆహాహా, గులాబ్ జామ్ ఫస్ట్, గిఫ్ట్ నెక్స్ట్. తిన్నాక కన్ఫర్మ్గా ఇస్తావు కదా? షూర్. తినేసా. నా గిఫ్ట్.
ఆశ దోశ అప్పడం వడ. లేదు లేదు లేదు, నాకు కుదరదు. చీటింగ్ ఇది. నా గిఫ్ట్ నాకు కావాలంతే. సరే. నాకు ఈ గిఫ్ట్ కావాలి, ఇంగ్లీష్ గిఫ్ట్ కావాలి. సాయంత్రం పెద్ద గిఫ్ట్ ఇస్తా, సరేనా? నిజంగానా? నిజంగా. సరే, నేను వెయిట్ చేస్తాను. సరే. ఈరోజు లొకేషన్స్కి వెళ్ళేది లేదా? లేదు, లొకేషన్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ షూట్ స్టార్ట్ చేసేస్తాం. ఇదే ముక్క 1.5 years నుంచి చెప్తున్నావు. ఈసారి కన్ఫర్మ్, నిజంగా స్టార్ట్ అయిపోతుంది. అది అయినట్టే. అవును, ఏంటి ఈరోజు నీ ప్రోగ్రామ్స్ ఏంటి? ఈరోజా స్కూల్ ఫ్రెండ్స్ని మీట్ అయ్యేది ఉంది. వాళ్ళని మీట్ అయ్యి ఈవినింగ్ వస్తా. అవునా? ఓకే, వెయిట్. కామెన్. హ్యాపీ బర్త్డే శోభా. జాను రమ్మంటావు, పిలిస్తే మాట్లాడవేంటి? ఏమైంది? పిలిస్తే పలకవు, రమ్మంటావు మాట్లాడకుండా అటు చూస్తావేంటి? కాల్ చేస్తే ఆన్సర్ ఎందుకు చేయలేదు? మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అంటే అది నిన్న డైరెక్టర్ డిఓపి తోటి ఉన్నా అనమాట. అందు గురించి వాళ్ళ ముందు కాల్ ఆన్సర్ చేయలేదు. తర్వాత నేను చేద్దాం అనుకుంటే అది ఫారెస్ట్ లొకేషన్ కదా, సిగ్నల్స్ లేవు. నిజమా? నిజం. నమ్మొచ్చా? కన్ఫర్మ్గా నమ్మచ్చు. నాకేం కాకమ్మ కథలు చెప్పట్లేవుగా? ఇవేమీ కాకమ్మ కథలు కాదు మేడం, నా కడుపు కథలు. నాకు నమ్మాలనిపించట్లేదురా. కొన్ని రోజులు కనిపించవు, కొన్ని రోజులు వినిపించవు. ఎలా నమ్మాలి? ఇప్పుడు నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలి చెప్పు? నన్ను పెళ్లి చేసుకో. నీకేమన్నా పిచ్చా? ఇంత సడన్గా పెళ్లి చేసుకోమంటున్నా? అనుకున్నా ఇదే ఆన్సర్ ఇస్తావని. చెప్పు, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నావు? సరే, పెళ్లి చేసుకుందాం. హ్మ్. పెళ్లి చేసుకుందాం అన్నాను కదా, ఇప్పుడన్నా నవ్వు. ఆ రోజు నీ కోసం వెయిట్ చేసినప్పుడు తెలిసింది. నీకు చాలాసార్లు కాల్ ట్రై చేశాను, కానీ నో ఆన్సర్. నువ్వు ఇంకా రావు అని తెలియడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. నువ్వు ఆ రోజు ఎందుకు రాలేదో నాకు అవసరం లేదు. ఈ రోజు ఎందుకు వచ్చావో తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్లీజ్ వెళ్ళిపో. ఒకసారి నేను చెప్పేది విను. నా వైఫ్ శోభాతో నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. అట్లా కాదు, ఒకసారి నేను చెప్పేది విను. వెళ్ళిపో, తను వచ్చే టైం అయింది. ఒకప్పుడు నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురు చూసేవాడివి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తున్నావు. ఇదే కాలం మహిమ అంటే. ఒకసారి చెప్పేది ప్లీజ్. జాను, తిను జాను నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? జస్ట్ ఫ్రెండ్ అంతే. నేను ఇంట్లో లేనప్పుడు వచ్చి హగ్ ఇచ్చే అంత క్లోజ్ ఫ్రెండా? హే, సారీ, నా వల్ల మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. బాయ్. శోభా, అక్కడ నువ్వు చూసింది నిజం కాదు శోభా. అంటే నా కళ్ళతో చూసింది అబద్ధం అంటున్నావా? ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అంటున్నాను. అదే నువ్వు నన్ను మోసం చేసినట్టు. అలా కాదు శోభా, ఒక్కసారి విను. శోభా, ఒక్క 2 minutes నీతో మాట్లాడాలి.
శోభా శోభా ఫుడ్ ఏమన్నా ప్రిపేర్ చేసావా? హే విక్కీ, కూర్చో. ఏంటి డల్గా ఉన్నావు? అదేం లేదు సార్, నేను నార్మల్గానే ఉన్నాను. షూర్? సార్ నార్మల్గానే ఉన్నా. ఓకే. వైఫ్తో ప్రాబ్లమా? అర్థమైంది లేవయ్యా. చూడు, మిస్టేక్ నీదైతే తనకి సారీ చెప్పు, తనదైతే క్షమించు. బట్ ఇద్దరూ హ్యాపీగా ఉండండి. అర్థమవుతుందా? జాగ్రత్త. విక్కీ, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం టాబ్లెట్స్ తీసుకురావా? ఏంటి ఆలోచిస్తున్నావు? కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు కదా, ఎటు తిరుగుతున్నాయా అని. నిన్ను శోభా, ఒక్క 2 మినిట్స్ నీతో మాట్లాడాలి. నువ్వు కన్విన్స్ కాకపోతే లైఫ్లో నా ఫేస్ మళ్ళీ నీకు చూపించాను. సరే చెప్పు. జానుని ప్రేమించిన మాట నిజం, తనతో పెళ్ళికి రెడీ అయిన మాట కూడా నిజం. కానీ నీతో పెళ్ళైన తర్వాత నీతో చాలా హ్యాపీగా ఉన్నాను అన్న మాట కూడా అంతే నిజం. తను నేను ఎప్పుడూ మర్చిపోయాను. తను నా గతం, తను నాకు గుర్తే లేదు. అసలు తను ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. అసలు తను ఎవరు పిలిచారో నాకు తెలీదు. తన్ని నేనే రమ్మన్నాను. నువ్వు పిలవడం ఏంటి? తను నీకెలా తెలుసు? తన అడ్రస్ నీకెలా దొరికింది? అసలు తను ఎందుకు పిలిచావు? నువ్వు జాను జాను అని పిలిచిన ప్రతిసారి నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? మన ఇద్దరి శరీరాలే కలిసాయి, మనసులు కలవలేదు అనుకున్నా. అందుకే తనని తీసుకొచ్చి నీ ముందు నిల్చోపెట్టాను. నేను లేనప్పుడు మీరిద్దరు కలుస్తారని. బట్ యు ప్రూవ్డ్ మీ రాంగ్. నన్ను గెలిపించావు. తను నువ్వే పిలిచినప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు క్రియేట్ చేసావు? ఈ వారం రోజులు ఎందుకు అలా బిహేవ్ చేసావు నాతోటి? నన్ను ఒక పురుగులా చూసావు తెలుసా? నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అది మీకెంత పేషెన్స్ ఉందని చూద్దాం అనుకున్నా. బతికించావు. ఇప్పటికైనా నమ్ముతావా నా ప్రేమ నిజమని? ఒక్కసారి ఫోన్ వస్తుంది. అయ్యో, డైరెక్టర్ కాల్ చేస్తున్నా. ఏంటో ఒక్కసారి కలిసి వస్తాను. ఎక్కడికి రావాలి? వస్తున్నా. ఇదే నువ్వు నెక్స్ట్ ట్రాప్ చేయాల్సిన అమ్మాయి ఫోటో. ఇంకెంతమందిని ట్రాప్ చేయాలి? నెక్స్ట్ ట్రాప్ చేయాల్సిన అమ్మాయి ఫోటో. అమ్మాయి పేరు జాహ్నవి. జాను. ఊరు? డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. పని త్వరగా ఇలా చూడు. నువ్వు ట్రాప్ చేయాల్సిన అమ్మాయి ఫోటో. పేరు శోభ. కొంచెం సెన్సిటివ్ అమ్మాయి, కేర్ఫుల్గా డీల్ చేయి. ఎంత పెద్ద లాకర్ అయినా చిన్న కీతోనే ఓపెన్ అవుతుంది. కరెక్టే, నీకు కాదంటలేదు. ఇంకా ఎన్ని కీస్ ఓపెన్ చేయాలి? ఇప్పటిదాకా నువ్వు ఓపెన్ చేసినవన్నీ చిన్న చిన్న లాకర్లు. ఇదే పెద్ద లాకర్.